తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ నేడు పిఠాపురం నియోజకవర్గంలో విభిన్న ప్రతిభావంతులకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ప్రభుత్వం తరపున ఉచితంగా ఏర్పాటు చేసిన ఉపకరణాలు గుర్తింపు శిబిరాన్ని సందర్శించి అక్కడికి విచ్చేసిన వికలాంగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో గల వికలాంగులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిల్, వాకింగ్ స్టిక్స్, వీల్ చైర్స్, కృత్రిమ కాళ్లు, చెవి మిషన్స్ మరియు మానసిక ప్రతిభావంతులు గల పిల్లలకు కిట్లు మరియు అన్ని పరికరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందించడం జరుగుతుందని, ఇది చక్కటి కార్యక్రమం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఎలాంటి కార్యక్రమాలు విస్మరించింది కాబట్టి ప్రజలందరూ ఓటుతో బుద్ధి చెప్పి సాగనంపారని విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు వారి రిజిస్టర్ చేయడం, వారికి అవసరమైన ఉపకరణాలు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి మొగలి కనకలక్ష్మి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూషన్ జరుగుతాం. నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఎవరికైతే 2 కాళ్ళు పోతాయో వాళ్ళకేమో సైకిల్, 3 వీలర్ సైకిల్స్, అలాగే స్టిక్స్, అన్ని రకాలు చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. సుమారు 300-400 మంది వచ్చారు. మరి వారికి కూడా మేము ఇక్కడ కొన్ని ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము. వారికి సహకరించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి